ప్రపంచంలో కేవలం ఆడవాళ్లకే ప్రత్యేకంగా ఒక ద్వీపం ఉందని మీకు తెలుసా? ఎస్, అదే ఫిన్లాండ్ తీరంలోని సూపర్ షీ ఐలాండ్. ఇది కేవలం మహిళలకు మాత్రమే కేటాయించిన ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ ఐలాండ్. మహిళలు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమను తాము తిరిగి ఆవిష్కరించుకోవడానికి, ఆరోగ్యం, స్వయం శక్తిని పెంపొందించుకోవడానికి ఒక సురక్షితమైన స్వర్గధామంగా దీన్ని రూపొందించారు. అయితే ఫిన్లాండ్లోని రాసెబోర్గ్ సమీపంలో బాల్టిక్ సముద్రంలో ఈ ద్వీపం ఉంది. అయితే అమెరికా వ్యాపారవేత్త క్రిస్టినా రోత్ దీనిని స్థాపించారు. ఈ ఐలాండ్ విస్తీర్ణం సుమారు 8.4 ఎకరాలు ఉంటుంది. ఒకేసారి కేవలం 8 నుండి 10 మంది మహిళలకు మాత్రమే వసతి కల్పిస్తుంది. ద్వీపంలోని ప్రతి అంశాన్ని మహిళల సాధికారత, విశ్రాంతిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇక్కడ మగవారికైతే ప్రవేశం లేదు. మహిళలు ఇతరుల గమనింపు లేదా సామాజిక అంచనాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశం. సందర్శకులకు యోగా, ధ్యానం, కయాకింగ్, హైకింగ్, ఫినిష్ ఆవిరి స్నానాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఆల్కహాల్, షుగర్ ఐటమ్స్ నిషిద్ధం. స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఫార్మ్ టు టేబుల్ భోజనాన్ని వడ్డిస్తారు. ఇక ఈ ద్వీపానికి వెళ్ళటం అనేది సాధారణ హోటల్ బుకింగ్లా ఉండదు. మొదట వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత క్రిస్టినా రోత్ కానీ ఆమె బృందంతో స్కైప్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. సో దరఖాస్తుదారి యొక్క వ్యక్తిత్వం అండ్ ద్వీపం యొక్క ఉద్దేశం సరిపోలితేనే అనుమతి లభిస్తుంది. కాగా ఇక్కడ స్టే చేయటం అనేది చాలా ఖరీదైంది. వారం రోజుల బసకు సుమారు $4,000 నుంచి $6,000 వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో అంటే సుమారు 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారీ మొత్తం కేవలం సంపన్న మహిళలకు మాత్రమే సాధ్యం కాబట్టి ఇది ఉన్నత వర్గాలది మాత్రమే అనే విమర్శ కూడా ఉంది. ఇక ఈ ద్వీపం మహిళల మానసిక ప్రశాంతతకు, నెట్వర్కింగ్కు ఒక సురక్షితమైన ప్రదేశమని రోత్ వాదించినప్పటికీ సాధారణ మహిళలకు ఇది అందుబాటులో లేకపోవడంతో ఇది నిజమైన సాధికారతను ఇవ్వదని విమర్శకులు పేర్కొన్నారు. ఈ ద్వీపం 2023 చివరిలో ఒక పురుష వ్యాపారవేత్తకు వేలంలో అమ్ముడైంది. దీంతో మహిళలకు మాత్రమే కేటాయించిన ప్రైవేట్ ద్వీపంగా దీని ప్రస్థానం ముగిసింది. మొత్తానికి ఇది మహిళా సాధికారత పేరుతో నడిచిన ఒక విలాసవంతమైన, ప్రత్యేకమైన నెట్వర్కింగ్ క్లబ్గా మిగిలిపోయింది.